హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షయ్ స్టడీస్. సో ఈరోజు మనం చపాతీ చేసుకుందాం. ఫస్ట్ అయితే కావాల్సినంత గోధుమ పిండి తీసుకొని కొంచెం సాల్ట్ అండ్ నేను కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటాను అండ్ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అలా కలపండి. చూసారు కదా, ఈ వీడియోలో చూపిస్తున్నట్టు అవ్వాలి ముద్దలాగా. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని పిండి కలిపేసుకొని ఒక 15 to 20 minutes పక్కన పెట్టి 20 minutes తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని చపాతీలో వస్తాయండి. ఇది వచ్చేసి మరీ ఎక్కువ పలచగా కాకుండా మరీ ఎక్కువ మందంగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టు. దీంట్లో టిప్ ఏంటంటే పిండి మరీ రఫ్గా ఉండకూడదు, అట్లనే టూ సాఫ్ట్ కూడా ఉండకూడదు. సో మీడియంగా కలుపు. చపాతీ లేయర్స్ లా రావాలి అండ్ పొంగాలి పుల్కాల. ఒకసారి చపాతీ వచ్చేసాక ఆయిల్ రాసి లైట్ గా పిండి చల్లేసి ఫోల్డ్ చేయండి. మళ్ళీ ఇదే ప్రాసెస్ ఒక 2 steps ఆర్ 3 steps చేసి దాన్ని మళ్ళీ చపాతీలా ప్రెస్ చేసుకోండి. అప్పుడు కాల్చుకుంటే మీకు పొంగుతుంది. అట్ ద సేమ్ టైం లేయర్స్ వేసుకున్న చపాతీని హై ఫ్లేమ్లో 2 sides ఆయిల్ వేసి కాల్చుకుంటే ఇలా మెత్తగా వస్తాయి. అంతే గైస్, మీరు పిండిలో ఎలాంటి పాలు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎంత సాఫ్ట్గా వస్తాయి ఇలా చేసుకున్నా కూడా. సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.